స్తోత్రాలు. ఈరోజు మనం జ్ఞానము ఎవరి నుండి పొందగలము, వారి నుంచి ఎలా పొందగలము అన్న అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఈ కూటమి ఏర్పాటు చేసుకుందే బిడ్డల జ్ఞానం కొరకు. అమ్మాయి రాగశ్రీకిని, నవనీషికిని మరి జ్ఞానం కావాలని ఈ సంవత్సరంలో వారు స్టడీస్లో మరి మంచి మార్కులతో పాస్ అవ్వాలని వారు ఆశతో ఈ కూటాలు ఏర్పరుస్తున్నారు. ప్రతి నెలలో మొదటి శుక్రవారం కూటాలు బిడ్డల యొక్క జ్ఞానము కొరకును, 4వ శుక్రవారం మరి ఆ నెలంతా కాపాడినందుకు కృతజ్ఞతను మరి ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ సంవత్సరంలో 24 కూటాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 2024 సంవత్సరం ఆ విధంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అలా జరగాలని వారు ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకని మరి మొదటి శుక్రవారాల్లో జ్ఞానం గురించి నేర్చుకుందాం. యోబు గ్రంథంలో ఒక మాట ధ్యానం చేద్దాం. 22 అధ్యాయం 12వ వచనం, 28 అధ్యాయము 12వ వచనం. జ్ఞానము ఎక్కడ దొరుకును, ఇవే చిన్న దొరుకు స్థలం ఎక్కడ ఉంది? ఏ కొట్లు అమ్ముతారు, ఏ స్కూల్లో అమ్ముతారు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రశ్నించాడు. జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎందుకంటే నరులు జ్ఞాన వివేకముల యొక్క విలువను ఎరుగలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే అది అంత తేలిగ్గా దొరికేది కాదు, ఇక్కడ దొరికేది కాదు, లోక సంబంధమైంది కాదు. వీళ్ళకి లోక సంబంధమైన జ్ఞానమే గొప్ప జ్ఞానం అని నరులు భావిస్తూ ఉన్నారు. కానీ పరసంబంధమైన జ్ఞానం, దేవుని జ్ఞానం గొప్పదని తెలుసుకోలేకపోతున్నారు. ఆ విషయాలు మరి యోబు గ్రంథంలో మనం చూస్తాం. మనకి బైబిల్లో 5 జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. అందులో మొదటిదే యోబు గ్రంథం. కాబట్టి యోబు గ్రంథంలో చాలా జ్ఞానం గురించినటువంటి బోధ ఉంది. ఆ విషయం మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లోక జ్ఞానం గురించి అది ఎలాంటిదో తెలియచేస్తూ రాసిన మాటలు చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, జ్ఞానులు ఉన్నారు, ఏమవుతున్నారు? శాస్త్రులు కూడా ఉన్నారు, ఏమవుతున్నారు? ఇదంతా కూడా తర్క జ్ఞానం కూడా ఉంది. తర్క జ్ఞానం దానియేలు గ్రంథంలో చూస్తాం. తర్కం చేసే వాళ్ళు ఏమయ్యారు? ఇదంతా లోక జ్ఞానం. ఈ శాస్త్రులైనా, ఈ జ్ఞానులైనా, తత్వజ్ఞానులైనా ఇదంతా ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం. అయితే దేవుని దృష్టిలో ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే వెరితనం లాంటిది. జనులేమో అదే గొప్పదనుకొని దాన్ని పొందుకుంటానికి ప్రయాసపడతా ఉన్నారు, చదువులు చదువుతూ ఉన్నారు, చాలా ప్రయాసలు పడతా ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అయితే ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానము కన్నా గొప్పదే మాత్రం కాదు. దేవుని జ్ఞానమే గొప్పది. గ్రీసు దేశస్థులు ఉన్నారు, వారు లోక జ్ఞానాన్ని వెతుకుతారు. 22వ వచనంలో ఉంటుంది మాట. యూదులకేమో సూచన క్రియలు కావాలి, గ్రీసు దేశస్థులకేమో లోక జ్ఞానం కావాలి, ఎదుగుతూ ఉంటారు. అయితే దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారే, వారు క్రీస్తుని ఎదుగుతూ ఉన్నారు. ఎందుకని క్రీస్తుని ఎదుగుతున్నారు వాళ్ళు? 24వ వచనం లాస్ట్లో, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఎరిగిన వారు, దేవుని తెలుసుకున్నవారు, దేవుడు ఎంత జ్ఞానవంతుడో వాళ్ళకు తెలుసు కాబట్టి దేవుని జ్ఞానాన్ని ఎదుగుతారు దేవుని ప్రజలు. దేవుని ప్రజలు కాని వారికి దేవుని జ్ఞానం యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి లోక జ్ఞానంలోనే వారు ఉంటారు. లోక జ్ఞానము మానవుల్ని వెర్రివారుగా చేస్తుంది,
తిరుగుబోతులుగా, తాగుబోతులుగాను చేస్తుంది, వాళ్ళు పాడు చేస్తుంది. కానీ దైవిక జ్ఞానం అలాంటి కాదు, పవిత్రమైంది. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం అని యాకోబు పత్రికలో రాస్తాడు కదా 3వ అధ్యాయంలో. దేవుని జ్ఞానము, దయ్యముల జ్ఞానము, లోక జ్ఞానం ఎలాంటిదో ఏ జ్ఞానం, ఈ లోక జ్ఞానము, దెయ్యముల జ్ఞానం పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. అది ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇది దయ్యముల జ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానములో అసూయలు ఉంటాయి కదా. ఒకడు బాగా చదువుతున్నాడని చెడగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాడు చదువుకోకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. జలసీ ఫీల్ అవుతూ ఉంటారు, వాడికే పోస్ట్ ఎందుకు రావాలి, మనకెందుకు రావటం లేదని. వాడు కష్టపడ్డాడు, కష్టపడరు. చదువమ్మ. గొడవలు, తగాదాలు, వివాదాలు, అల్లరి అల్లరి కార్యాలు, డ్యాన్సులు, పోకిరి చేష్టలు ఉంటాయి. దేనికి? భూ సంబంధమైన జ్ఞానానికి. కానీ పైనుంచి వచ్చే దేవుని జ్ఞానం విషయంలో అది పవిత్రంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, దేనికైనా లోబడేదిగా ఉంటుంది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉంటుంది. ఇందులో పక్షపాతాలు, భేదాభిప్రాయాలు, వేషధారణలు ఏముండవు. ఏది మంచి జ్ఞానం అనిపిస్తుంది మీకు? అందుకనే దేవుని నమ్ముకొని దేవుని సందుకు వచ్చిన వాళ్ళు ఇలా చేయలేరు, అల్లరిగా చిల్లరిగా తిరగరు, లోబడిన వారుగా ఉండరు, లోబడతారు, విధేయులుగా ఉంటారు. ఈ విషయాన్ని యాకోబు గారు రాశారు. కాబట్టి దైవ జ్ఞానము ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే అది ఏడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే కొలసీలకు రాస్తాడు పౌలు గారు 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందే ఉన్నాయి, దాయబడి ఉన్నాయి, గుప్తమై ఉన్నాయి. క్రీస్తే జ్ఞానం, క్రీస్తే సమస్తం. ఆ విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవుని జ్ఞానం ఎవరు నేర్పారు? యోబు గ్రంథంలో 21వ వచనం క్వశ్చన్ కనపడుతుంది, ప్రశ్న. 22వ వచనం. వారిని పిల్లలు చల్లకుండా ఏ వచనాలు చదువుతున్నారా? ఏం ఆబ్సెంట్, ఏం ప్రజెంట్? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? ఎవరు నేర్పానండి? దేవునికి ఎవరు నేర్పలేదు. మరి ఆయన ఎలా తీర్పులు తీరుస్తాడు? తీర్పులు తీర్చే జ్ఞానం ఆయన ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇక్కడ ప్రశ్న. ఎలా వచ్చిందంటే ఆయన స్వాభావికంగా, స్వతహాగా ఆయన జ్ఞాన సంపన్నుడు, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానము తెలుసుకోవాలంటే ఈ సృష్టిని చూస్తే దేవుని యొక్క జ్ఞానము తెలుస్తుంది. 136 కీర్తనలో ఒక మాట ఉంది, 5వ వచనంలో. తన జ్ఞానము చేత ఆయన ఆకాశములను, నిజంగా ఆకాశములు ఎలా ఎంత జ్ఞానం ఉండాలి? చిన్న మామూలు ఫంక్షన్కి టెంట్ వేస్తేనే గాలికి పడిపోతున్నాయి, మళ్ళీ వీటికి ఇవన్నీ కర్రలు పెడతారు, తాళ్ళు కడతారు, మేకులు కొడతారు, మేకులకి కొడతారు. ఎంత చేసినా కూడా అవి స్థిరంగా ఉండవు. ఏ పోల్స్ లేకుండానే ఆకాశం పరచబడింది. ఎంత జ్ఞానం ఉండాలంటారు? దేవుని లెస్ అయిన జ్ఞానం గురించి సొలొమోను కొన్ని మాటలు రాశాడు. ఎందుకంటే సొలొమోనుకి జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుని అడగటం వల్ల వచ్చింది.
దేవుడు జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మానవుల హృదయంలో ఉంచుతున్నాడు. ఇంకా చాలపోతే అడగమని చెప్తున్నాడు. అడిగితే ధారాళంగా ఇస్తున్నాడు అన్న విషయాలు వాక్యం మనం ప్రోత్సహిస్తూ ఉంది, తెలియచేస్తూ ఉంది కదా. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. దేవునికి స్తోత్రం. వివేచన వల్ల ఆకాశములను పరిచాడు, విశాలపరిచాడు. తెలివి వలన అగాధ జలాలు ప్రవహింపజేస్తా ఉన్నాడు. మేఘాల నుంచి మంచు కురిపిస్తా ఉన్నాడు. ఇదంతా దేవుని జ్ఞానమే. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద పునాది భూమికి వేశాడు, నీళ్ళ మీద ఉంది. ఇప్పుడు మనకు 5 సముద్రాలు ఉన్నాయి కదా. ఎన్ని సముద్రాలు? 5 మహాసముద్రాలు. 3 వంతుల నీళ్లు, 1 వంతు భూమి. కానీ ఇప్పుడు 6వ సముద్రం రాబోతుంది త్వరగా. ఆస్ట్రేలియాలో భూమి చీలిపోయి, భూమి కిందకి వెళ్ళిపోయి, కింద ఉన్న నీళ్లు పైకి వచ్చి సముద్రంగా ఏర్పడుతుంది. ప్రకృతి శక్తులు కదిలించబడుతున్నాయి. కాబట్టి 6వ సముద్రం కూడా రాబోతూ ఉంది. కొత్త వైరస్లు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో భయంకరమైన ముప్పులు 3 ఉన్నాయి. రాబోవు కాలం అంతా శోధన కాలం. అయితే దేవుని యొక్క వాగ్దానం సంఘాలకు ఏమిటంటే, ఆ శోధన కాలం మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు, కాపాడుతానన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, దేవుని చిత్తానికి లోబడదాం, ప్రార్థన చేద్దాం. అమ్మా, మరి నీళ్ళ మీద భూమి ఉందంటే ఇన్ని సంవత్సరాలు ఎంత జ్ఞానం, దేవుని జ్ఞానం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంత జ్ఞానవంతుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? 2వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. కాబట్టి జ్ఞానం దొరికే స్థలం ఎక్కడంటే దేవుడే. జ్ఞానం ఇచ్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈ మాట ఎందుకు రాస్తున్నాడంటే ఆయన పొందుకున్నాడు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయనకి జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు చిన్నతనంలోనే రాజు అయ్యాడు. మరి రాజ్యాన్ని పరిపాలించటానికి, వాటిని కౌంటింగ్ చేయటానికి తగిన జ్ఞానం లేదు. కాబట్టి 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 10వ వచనములో ఈ ప్రార్థన మనం చూస్తాం. సొలొమోను చేసింది. చక్కపరచాలంటే తగిన జ్ఞానం కావాలి అని అడిగితే దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని జ్ఞానం ఎలా లభిస్తుంది అన్న విషయాన్ని కూడా సొలొమోను చెప్పాడు. ఇందాక చదివాం కదా, 2వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని జ్ఞానం లభించే మార్గం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ప్రార్థన చేయటం అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే తన జ్ఞానాన్ని దాచుకోలేదు. ఆయన తన జ్ఞానాన్ని నరుల హృదయాల్లో ఉంచాడు. మామూలు జ్ఞానం కాదు అది. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయాల్లో ఉంచాడు. 3వ అధ్యాయం ప్రసంగి రాస్తాడు 11వ వచనం. దేవుడు శాశ్వత కాలమైన జ్ఞానమును నరుల హృదయములో ఉంచాడు. అయితే ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే, దేవుని క్రియలు పరిశీలనగా తెలుసుకోవాలంటే అది చాలదు. ఎంతవరకు కావాలో మానవులకి అంతవరకే దేవుడు ఇచ్చాడనమాట. అది ఇవ్వబట్టే ఇప్పుడు అన్నీ కనుగొనగలుగుతూ ఉన్నారు. చంద్రమండలం వెళ్ళి రాగలుగుతూ ఉన్నారు. కొత్తవి కనుక్కోగలిగారు. పూర్వీకులు ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా బైబుల్లోనే ఉన్నాయి. యోబు గ్రంథంలో ఒక మాట చదువుదాం. 28వ అధ్యాయం 1వ వచనం. వెండి గురించి రాయబడి ఉంది.
వెండి ఉంది. మళ్ళీ సువర్ణం అంటే బంగారం గురించి రాయబడింది. తర్వాత ఇనుము గురించి రాయబడింది, రాగి గురించి రాయబడింది, తర్వాత కరెంటు గురించి రాయబడింది. అంటే చీకటి అంతం అంటే కరెంటే. కరెంటును గురించి రాయబడింది. సొరంగాలు తవ్వే దాని గురించి రాయబడింది. జేపీసీలు, పొక్లైన్లు, పర్వతాలు సైతం బోర్లా దోరుస్తారన్నటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమ్మా ఆనకట్టల గురించి రాయబడ్డాయి. అంటే బ్రిడ్జీలు, వంతెనలు, నదుల మీద కట్టబోయే వంతెనల గురించి ఎన్ని వేల సంవత్సరాలు పూర్వమో అసలు శాస్త్రవేత్తలు ఏది కనుక్కోక ముందు ఇవన్నీ రాయబడ్డాయి. ఇవన్నీ దేవుడు ముందుగానే కలగచేస్తాడు అని వాక్యులు రాయబడతా ఉంది. గ్యాస్ అయినా మరి పెట్రోల్ అయినా మానవుడికి ఏది కావాలో అవన్నీ మరుగుగా ఉన్న వాటినన్నిటినీ వాడు ఎలుగులోకి తెస్తాడు. 11వ వచనంలో ఉంటుంది అది. మరుగైనవన్నీ వెలుగులోకి తీసుకొచ్చారు, వాడుకుంటున్నాం. ఇది దేవుడిచ్చిన జ్ఞానం. కాబట్టి దేవుడు మానవులకి జ్ఞానం ఇస్తాడు. శాస్త్రవేత్తలందరూ కూడా బైబుల్ చదివే వీటన్నిటిని కనిపెట్టారని శాస్త్రవేత్తలు చెప్పారు కదా. ఈ శాస్త్రవేత్తలకి జ్ఞానం ఏడది అంటే దేవుడిచ్చిందే. సొలొమోనుకి కూడా దేవుడి జ్ఞానం ఇచ్చి బైబుల్ రాయించాడు, సామెతల గ్రంథం రాయించాడు. ఇవి బుద్ధి లేని వారికి బుద్ధిని కలుగు చేస్తాయి. యవనస్తులకు తెలివిని, వివేచనను పుట్టిస్తాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది మాట. జ్ఞానము లేని వారికి బుద్ధిని కలిగిస్తాయి, యవ్వనులకు తెలివిని, వివేచనయు కలిగించరు. అందుకనే బైబుల్ చదివి వాళ్ళు అవన్నీ కనుగొన్నారు, జ్ఞానవంతులయ్యారు, శాస్త్రవేత్తలయ్యారు. కాబట్టి మన బిడ్డలకు కూడా బైబుల్ చదివించేలా చేయండి. మన సంఘంలో గతంలో బైబుల్ బాగా చదివేవాళ్ళు పిల్లలు కదా, బాగా చదివారు కాబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, డిస్టింక్షన్లు వచ్చారు, విదేశాల్లో జాబులు చేస్తున్నారు, బ్యాంకు మేనేజర్లు అయ్యారు, పెద్ద గొప్ప పోస్టుల్లో ఈనాడు మన సంఘం. అప్పుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు 10వ తరగతిలో ఉన్నారు, కొంతమంది 5వ తరగతిలో ఉన్నారు, 7వ తరగతిలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందరూ పొద్దున అడుగుతున్నారు, కృష్ణ గారు ఏందయ్యా ఇంకా ఈ కరెంటు డెకరేషన్ సామాన్ తీలేదు ఏంటంటే, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి అంటే. మీ వాళ్ళందరూ ఉద్యోగస్తులేనా? సంఘంలో అందరూ ఉద్యోగస్తులే. సెలవులకు వచ్చారు, సెలవు పెట్టి వచ్చారు, చర్చిని డెకరేషన్ చేశారు, కరెంట్లు అన్నీ వేసారండి, మళ్ళీ జాబులకు వెళ్ళిపోయారు. లేదు, అందరూ ఎంప్లాయీస్. సంఘంలో ఖాళీగా ఉండేవాళ్ళు లేరు, అందరూ ఇంజనీర్లు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, లెక్చరర్లు ఉన్నారు కదా. అరే చాలామంది ఉన్నారు. కాబట్టి మన బిడ్డలందరినీ కూడా బైబుల్ చదివించండి. దావీదుకు జ్ఞానం ఎలా వచ్చిందనుకున్నారు మీరు? ఆయన బైబుల్ చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాడు. 119 కీర్తనలో మనం చూస్తాం, 97వ వచనం. ధర్మశాస్త్రం అంటే దావీదుకి ఎంతో ప్రీతి అన్నమాట, ఇష్టం అన్నమాట, ప్రేమ అన్నమాట. రోజు చదివేవాడు. మన పిల్లలు పుస్తకాలు చదవటానికే టైం ఉంటల్లా. బైబుల్ ఏం చదివినిస్తున్నారు? శ్రద్ధ తీసుకునేవాళ్ళు ఎవరు శ్రద్ధ తీసుకున్నారు? ఇటువరకు వాళ్ళు నువ్వు బైబుల్ చదివితే టిఫిన్ పెడతాననేవాళ్ళు, బైబుల్ చదివి నాకే టిఫిన్ పెట్టేవాళ్ళు. నాకు కూడా ఫోన్ చేసేవాడు, మీ పలానా అధ్యాయం చదివేవాడి గారు ఈరోజు అని. నేను ప్రశ్నలు వేసేవాడిని, దాంట్లో చెప్పేవాళ్ళు, నాకు చదివేనా అర్థం అయ్యేది. కండత వాక్యాలు చెప్పేవాళ్ళు. ఇక్కడ అమ్మ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ చేస్తుంది, నేను వచ్చి చూడు సరోజిని,
150 కీర్తనలు అప్పచెప్పింది ఇక్కడ నుంచో. మామూలు విషయమా? 31 సామెతలు అప్పచెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మరి బిడ్డలు గొప్పోళ్ళుగా మరి అయ్యారంటే బైబుల్ చదవబట్టే. దావీదు కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేసేవాడు. అందువల్లే ఆ జ్ఞానం ఎంత వచ్చిందంటే శత్రువులు మించిన జ్ఞానం వచ్చింది. పైది లేకుండా ఉండడానికి వచ్చాయండి. శత్రువులు మించిన జ్ఞానం వచ్చింది, బోధకులు మించిన జ్ఞానం వచ్చింది, వృద్ధుల కన్నా విశేషమైన జ్ఞానం కలిగింది కేవలము ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం వల్ల కదా. అందుకని బైబిల్ గ్రంథమే జ్ఞానం ఇస్తుంది కదా. నేను గుంటూరులో ఇంటర్మీడియట్ బి అక్కడ చదివాను. 83కి నాకు బి అయిపోయింది. గుంటూరు ఎస్సీ కాలేజ్ చదివాను. వెంటనే ప్లాంట్ సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కానీ లోక జ్ఞానమే కానీ బయటి జ్ఞానం తెలియదు, ఏం తెలియదు. కానీ బైబిల్ చదివి నాకే జ్ఞానం అన్నది వచ్చింది. నిజంగా బైబిల్లో ఇది జ్ఞాన సంపద. చాలామంది మేము కొన్నాళ్ళు చదవకపోవటానికి కారణం ఏంటంటే ఇది మత గ్రంథం అనుకొని చదవలేదు. కానీ తర్వాత ఇది మత గ్రంథము కాదు, మానవుని గురించిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. లోకం ఎలా కలిగింది, మానవుడు ఎందుకు పుడుతున్నాడు, ఎలా కలుగు చేయబడ్డాడు, ఎందుకు ఇక్కడ ఉంటున్నాడు, కొన్నాళ్ళ తర్వాత ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయినాక ఎక్కడికి వెళ్తున్నాడు, అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. దీన్ని పట్టుకొని చదివిన వాళ్ళు మూర్ఖులు విద్యావంతులయ్యారు, పండితులయ్యారు కదా. తిరుగుబోతులు తాగుబోతులు మారారు, మూర్ఖులు మారి సేవ చేశారు. తగలబెట్టిన వాళ్ళు, చించేసిన వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, హతసాక్షులుగా అయ్యారు. బైబిల్ ఎంతమందిని మార్చిందంటారు? ఈ గ్రంథానికి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏదో ఒక అధ్యాయాన్ని చదివించండి, అది కష్టమేం కాదు. బైబిల్ మొత్తం చదవమని అంటలేదు కదా. వాళ్ళు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు ఒక సంవత్సరానికి? పుస్తకం అంతా చదువుతున్నారు. 6 సబ్జెక్టులు ఉంటే 6 పుస్తకాలు చదువుతున్నారు. మరి చివరిదా చదువుతున్నారు, వాడు రాస్తున్నారు. నీకు జీవితాంతం ఒకే పుస్తకం బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మన జీవిత కాలంలో చదవలేకపోతున్నామంటే దురదృష్టకరం. ఆశ అయితే మనకుంది, కానీ చదివించాలి. కనీసం ఒక అధ్యాయం చదివించండి. బిడ్డలు జ్ఞానవంతులు అవుతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే వర్ణింప శక్యముగానంత. దేవుడు జ్ఞానమును బుద్ధిని చూడండి. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగాల వివేచనను మనసును దేవుడు దయచేశాడు. కాబట్టి సొలొమోను 3000 కీర్తనలు సామెతలు రాయగలిగాడు, 1005 కీర్తనలు రాయగలిగాడు. తూర్పు దేశ జ్ఞానవంతులు, తూర్పు దేశ జ్ఞానులేగా వచ్చింది. యేసుప్రభువు వారు పుట్టాడని ఆయన పూజించడానికి వచ్చింది. అంటే తూర్పు దేశస్తులు జ్ఞానవంతులు. వాళ్ళని మించిన జ్ఞానం వాళ్ళకి. ఐగుప్తీయుల జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం. పిరమిడ్లు కలుగు చేసింది, కట్టించింది ఈజిప్ట్లే కదా. వాళ్ళని మించిన జ్ఞానం సొలొమోనుకి దేవుడిచ్చాడు, అధికమైన జ్ఞానం. ఎవరినైనా జ్ఞానములో అధికులను చేయగలిగింది దేవుడు మాత్రమే. మన బిడ్డలు కూడా దేవుడు అధికులుగా చేయుగాక జ్ఞానములో. కాబట్టి బిడ్డలు కూడా మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. నా సలహా ఏంటంటే బైబిల్ కూడా చదివించే ప్రయత్నం చేయండి. మాకు 5 అవటానికే తీరిక లేదు అంటే దానికన్నా కూడా అవును. నేను చదువుకున్న రోజుల్లో
మా క్రిస్టియన్ కాలేజీ కదా. ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. ఏసీ కాలేజ్ అంటే ఇవి ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ బైబుల్ చదువుతారు, ప్రతి స్టూడెంట్ చదువుతాడు. ఒక స్టూడెంట్స్ క్లాస్ బుక్స్ చదవకోకుండా కూడా ఒక్కోసారి ఇదైనా బైబుల్ చదవటం మాత్రం మానేవాళ్ళు కాదు. వాళ్ళకి ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు. అరే ఎట్టొచ్చినాను మీకు అని అడిగేవాడిని. అడిగితే నేను ప్రార్థన చేసుకునేవాడిని, బైబుల్ చదువుకునేవాడిని, క్లాస్లో ఎన్నాయి గుర్తుండేవి, ఖచ్చితంగా అయ్యే వచ్చేవి, అయ్యే రాసేవాడిని. నాకు ఏదైతే వచ్చో ఇంక ఈ ప్రశ్నలు కాకుండా ఇంకో వేరే ప్రశ్నలు వస్తే నేను రాసేవాడిని కాదు. దేవుడు ఆ విధంగా నాకు తెలిసి వచ్చేలాగా చేశాడు. చేస్తాడట, చేయగలడంటారా? కాబట్టి దీని మీద కూడా ఫోకస్ పెట్టమనండి. అంత చదివండి, బైబుల్ చదవటం ఎంతో మంచిది. అటు చదివిన వాళ్ళే బిడ్డలు ఎంతో గొప్పవారుగా అయ్యారు. మోషే గారు సకల శాస్త్రముల్లో పండితుడు అయ్యాడంటే, నేర్పరు అయ్యాడంటే, ప్రావీణుడు అయ్యాడంటే దేవుని వల్లనే కదా. కాబట్టి మోషే గారు ధర్మశాస్త్రం రాయగలిగాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను లేబానోను పర్వతం మీద దేవదారు మానుల గురించి రాశాడు, ఇస్సోపును గురించి రాశాడు, మొక్కల గురించి రాశాడు. అంటే ఏం శాస్త్రం? వృక్షశాస్త్రం రాశాడు. జంతువుల గురించి, మృగముల గురించి, పక్షుల గురించి జంతు శాస్త్రాన్ని రాశాడు. ఎవరు? సొలొమోనే. కాబట్టి మన బిడ్డలు ఏ సబ్జెక్టు రాయాలో అట్టి జ్ఞానాన్ని దేవుడు బిడ్డలకు దయచేయుగాక. రాగశ్రీకి, నవనీష్కి మరి వారు స్టడీస్ ప్రకారంగా, అమ్మాయి ఫస్ట్ ఇయర్కి కదా, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది రాగశ్రీ. అబ్బాయి 10th వచ్చాడు కదరా, 9th. ఇప్పుడు 10th క్లాస్ పోర్షన్ చెప్తారు. జనవరి వచ్చింది కదా, ఇక నుంచి 10th పోర్షన్ చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా మరి దేవుడు అటు జ్ఞానం ఇచ్చి వాటిల్లో వారికి గొప్ప విజయాన్ని చేకూర్చునుగాక. మన సంఘంలో చదువుకున్న బిడ్డలందరికీ దేవుడు అట్టి జ్ఞానములు ఇచ్చునుగాక. ఇంకొంతమంది ఎగ్జామ్స్ రాసి వచ్చారు, రైల్వే ఉద్యోగాలకి మొన్న ఎగ్జామ్స్ రాసి వచ్చారు. కొంతమంది ఏమో గ్రూప్ 4 రాశారు, టీచర్స్కి రాసి వచ్చారు. కొంతమంది డిఎస్సి రాశారు, డిఎస్సి రాలా, ఇంకా టెట్ రాశారు కొంతమంది. కాబట్టి వాళ్ళలో కూడా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చునుగాక. దేవుడు అనంత జ్ఞాని అన్న సంగతి అర్థమైందా? భయభక్తులు కలిగి ఉండి ఆయన అడిగితే ఇస్తాడని అర్థమైందా? బైబుల్ చదివితే నాలెడ్జి పెరిగిద్దని అర్థమైందా? మరి చెయ్యండి, పొందండి. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. చేద్దాం కానీ